ఏపీ 10th క్లాస్ 2025కి సంబంధించి సిబిఎస్ఈ విద్యార్థులకు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు అని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో అందరికీ ఉంటుందా ఇది అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నాకు గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ప్రభుత్వ బడుల్లోనే 77,000 మంది 10వ తరగతి విద్యార్థులకు ఊరట అని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్రంలో సిబిఎస్ఈ అనుసంబంధ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యా సంస్థలకు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు అయితే కల్పిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. 2025-2026 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచే పరీక్షా విధానాలను మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సామర్థ్యాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సిబిఎస్ఈ పరీక్షా విధానంలో 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయితే వారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ సిబిఎస్ఈ బడుల్లో 77,478 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా 1000 పాఠశాలలకు సిబిఎస్ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. రాష్ట్ర బోర్డు పరీక్షలకు సిబిఎస్ఈలకు వ్యత్యాసం ఉంటుంది. సిబిఎస్ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయాలి. ఇవేమీ పట్టించుకోకుండా సిబిఎస్ఈ విధానం తీసుకువచ్చానని చెప్పి జరగడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ప్రభుత్వ బడుల్లో సిబిఎస్ఈ అనుసంబంధ గుర్తింపు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఈ సంవత్సరం రాష్ట్ర బోర్డు పరీక్ష అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే వచ్చే సంవత్సరం నుంచి అంటే 2025 నుంచి 2026 విద్యా సంవత్సరంలో ఎవరైతే చదువుతారో వాళ్ళకైతే మాత్రం 6th క్లాస్ నుంచే వాళ్ళకైతే సిబిఎస్ఈ విధానంలో ఉంటుందని అయితే చెప్పడం జరిగిందన్నమాట.